ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి కేంద్రం ఇప్పుడు ఎందుకు మాట తప్పుతోందని వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సంజీవనిని చెప్పి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ గొప్పదని ఎలా చెబుతోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేసిన యువభేరీలో వైకాపా అధినేత జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి 14th ఫైనాన్స్ కమిషన్ ఉంది కాబట్టి వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళు ఇవ్వద్దన్నారు కాబట్టి మేము ఇవ్వడం లేదు అని వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. 14వ ఆర్థిక సంఘం ఉండగానే ప్రత్యేక హోదా మీరు ఆల్రెడీ ఇచ్చిన 11 రాష్ట్రాలకు ఆ హోదా ఎందుకు కొనసాగిస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. మరి ప్లానింగ్ కమిషన్ కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి, నీతి ఆయోగ్ కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి, క్యాబినెట్ కైనా కూడా అధ్యక్షుడు ప్రధానమంత్రి. మరి అన్నిటికీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి ఒక సంతకంతో చేసే నిర్ణయాన్ని దాని క్యాబినెట్ నిర్ణయం అంటారా, లేకపోతే దానికి వేరే నిర్ణయం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. ఏ రకంగా ఇప్పుడు ఇంతవరకు 11 రాష్ట్రాలకు ఇచ్చారు. ఇచ్చిన 11 రాష్ట్రాలకు మీరు ప్రత్యేక హోదా ఇచ్చిందంతా కూడా క్యాబినెట్ నిర్ణయాలు కాదా అని అడుగుతా ఉన్నా.